చదవనా చదవనుకోండి. దేవుడి మాటలు ఉంటాయి చదివించుకోండి. యేసుప్రభుకు సంబంధించి మాట ఉంటాయి చదివించుకోండి. తెలుసుకోండి, యేసుప్రభు గురించి ఉంటుంది తెలుసుకోండి. చదవనా ప్రభు గురించి ఉంటే మాటలు చదివించుకో. యేసు ప్రభు గురించి చదివించుకో. నా తెలుగేనా హిందీయా? एक मिनट ये यीशु का पत्र भगवान, ये भगवान पत्र ले लो. अच्छा भगवान है यीशु भगवान. क्या करेंगे? यीशु भगवान ये अच्छा भगवान है, अच्छा भगवान है यीशु भगवान. पत्र यीशु भगवान का पत्र. हाँ उत्तर प्रदेश. ये अच्छा गार्ड है. यीशु भगवान अच्छा भगवान है, हमारे के लिए उनके प्राण दिए. हमको इनको आता नहीं तो क्या पता चलता है. हाँ ओके बट याद रखो ये यीशु भगवान, ये भगवान है, यीशु भगवान है, अच्छा भगवान है. ओके పత్రం లేదు, దేవుడి పత్రం యేసుప్రభుకు సంబంధించి చదివించుకోండి. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ప్రభు నమ్ముకున్నారా? రక్షణ తీసుకున్నారా? మీ కుటుంబం వాళ్ళు తీసుకున్నారా? అందరు తీసుకున్నారా? మరి 20 సంవత్సరాలు అండి మీరు దేవుడు నమ్ముకొని? 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు కుటుంబంలో మొత్తం పిల్లలు భార్య మొత్తం తీసుకున్నారు. మంచిది. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని గురించి కూడా చెప్పాలి. మరి చెప్పకపోతే దేవుడి గురించి మనకు చాలా మంది తెలియదు. చాలా మంది తెలియదు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే దేవుడిని ఎరిగిన వాళ్ళం కాబట్టి దేవుడి గురించి చెప్తా ఉండాలి. దేవుడి గురించి మీరు కూడా చెప్పండి. మాకు చెప్తే ఇక్కడ అవునా? దేవుడి గురించి కూడా అన్యులు చెప్తా ఉంటాం. మరి నలుగురికి చెబితేనే మరి అంతే. నరకం నుంచి మనం కూడా కొంతమంది వెనకలాగా బయటలాగా సంఘం. సరే మీరు కూడా తెలియని వాళ్ళకి చెప్పండి, తెలిసిన వాళ్ళు కాదు. తెలియని వాళ్ళు చెప్పాలా? చెప్పే పని లేదు. అది